ప్రజలు మిమ్మల్ని ఆనందంగా ఉన్నారా? సరే, ఓకే. ఏ వర్గం ఆనందంగా ఉంది చెప్పండి. ఓకే, ఓకే. నిన్నటికి నిన్న రైతులు పెద్దిరెడ్డి గారు అంశం ఏంటి? పెద్దిరెడ్డి గారు అంశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అటు ఫోకస్ అటు మళ్ళిందని. సార్, నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి గారు, ఈ రోజు కూటమి 18 నెలల కాలంలో ఎవరైతే గత ప్రభుత్వంలో శాసనసభ్యులని, మంత్రులని, కార్యకర్తలని అరెస్టు చేసి వేధిస్తోందో ఇవన్నీ కూడా కల్పితంగా, రాజకీయ ప్రేరేపితంగా, అక్రమంగా నమోదైనటువంటి కేసులే. 18 నెలల కాలంలో ఒక కేసు కూడా ఆరోపణలతో రుజువు కాల. ఇవంతా కూడా ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ప్రజల దృష్టి మరల్చడానికి, వీళ్ళ కక్షను సాధించుకోవడానికి ఏదైతే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల పైన కక్ష సాధింపు చేయాలనుకుంటున్నారో దానికోసం పెడుతున్నటువంటి కేసులు. వీటిల్లో నిజాలు ఏమున్నాయి? నిజాలుంటే న్యాయ వ్యవస్థలో వీళ్ళు కనీసం న్యాయస్థానాల్లో కన్నా ఆ సాక్ష్యాలని, ఆధారాలని చూపాలి కదా. కనీసం న్యాయస్థానాల్లో చూపనంటారు, ప్రజాక్షేత్రంలో చూపనంటారు. ఆరోపణలు మాటలేముంది సార్? మాట్లాడితే ఏం ఖర్చు లేదు, ఉచితంగా మాట్లాడటమే కదా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు ఏం చేస్తున్నారు చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారు పురాణ ఇతిహాసాల నుంచి వచ్చినటువంటి సనాతన ధర్మం ఒకటైతే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా ఒక సనాతన ధర్మాన్ని తయారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం ఎలాంటిదంటే, చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ అయితేనే సనాతన ధర్మం పనిచేస్తుంది. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ నాయకులు 1,69,000 గోమాంసం పట్టుబడితే ఈ గోవులన్నింటినీ ఎక్కడ వధిస్తున్నారు, ఈ గోమాంసం ఎక్కడి నుంచి వచ్చిందని సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? కనీసం మాట్లాడారా? ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఏ రకమైనటువంటి సనాతన ధర్మం? ఈ రోజు ఆలయాల్లో చనిపోతున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారా? ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నారా? లేని లడ్డు కల్తీ గురించి నిన్న అయోధ్యలో చూసాం మనం. అయోధ్యకి వెళ్ళినటువంటి దేవస్థానం లడ్డూల్లో కల్తీ లేదు, అవి స్వచ్ఛమైన లడ్లని తేలింది. ఈనాడు పత్రికే రాసింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆరోపణలు చేశారు? అవగాహన రాహిత్యం కదా. పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారికి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బానిసగా బతుకుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇంతే తప్ప వంశీ రెస్పాండ్. సార్, ఇప్పుడు సురేష్ గారు మేజర్ గా చెప్పేది ఏంటంటే కక్షపూరిత కేసులు అనే ఒక మాటను మాత్రం బాగా స్ట్రెస్ చేసి, సురేష్ గారే కాదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలన్నీ కూడా కక్షపూరిత కేసులు అనే మాట. సరే, న్యాయస్థానాల ముందు ఈ అయ్యని అన్నారు సార్. ఇప్పుడు సిఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు, ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సార్ బెయిల్ కోసం. ఒకవేళ ఈ కక్షపూరిత కేసులు అయితే సుప్రీంకోర్టు నమ్ముండేవారు కక్షపూరిత